నాని గురించి చెప్పిన ఈ కథ చాలా ప్రేరణాత్మకంగా ఉంది. అతడి కెరియర్ ప్రస్థానం నిజంగా అనేక మందికి స్ఫూర్తినిస్తుందని అనిపిస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి హీరోగా ఎప్పటికీ గుర్తించే స్థాయికి చేరుకోవడం, ఆ తర్వాత ఎన్నో డిజాస్టర్లను ఎదుర్కొని తనని తిరిగి నిలిపిన కష్టం, సృజనాత్మక ఆలోచన మరియు ప్రణాళికలకు సంబంధించిన పట్టుదల అన్నీ నానిను ఒక నిజమైన ప్రేరణగా మారుస్తాయి. నాని చేసిన పని మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు అన్నిటిలోనూ తన క్రియేటివిటీ, సమర్థత, మార్కెట్ ట్రెండ్స్ పట్ల అవగాహన మరింత స్పష్టంగా కనిపిస్తోంది. జెర్సీ చిత్రం తర్వాత ఆయన టైర్ 2 హీరోల జాబితాలో చేరడం ఒక పెద్ద ఘనత. దసరాతో 100 కోట్ల క్లబ్లో చేరడం కూడా మరొక మైలురాయి. ఇంకా నాని ప్రొడ్యూసర్గా సైతం సక్సెస్ అయ్యారు. అయితే డైరెక్టర్గా ఎప్పుడైనా తన సత్తా చూపిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. వాస్తవానికి డైరెక్టర్గా కూడా పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే అతడి కెరియర్లో సాధించిన అనుభవం, సినిమాల పట్ల ఉన్న అవగాహన, సినిమాటిక్ పద్ధతులు, అలాగే ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలో తెలిసిన విలువైన జ్ఞానం ఉన్నాయి. నాని యొక్క ఈ ప్రస్థానం ఉత్కంఠ, కష్టాలు, విజయాలు అన్నిటినీ కలిగి ఉండటంతో ఇతర యువ నటులు, నటీమణులు, సినిమా ప్రొఫెషనల్స్ కూడా ఒక ఆశ్చర్యంగా నిలుస్తుంది.